బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ఏపీలో ప్రధాని మోదీ 2 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఘట్టాన్ని మరవక ముందే రాష్ట్రంలో విషాద ఘటన వెలుగు చూసింది. తిరుపతి తొక్కిసలాట ఘటన అందరిలో మహా విషాదాన్ని నింపింది. వెంకన్న సన్నిధిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందగా మరో 40 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ నేతలు విషాదం వ్యక్తం చేశారు. ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక తొక్కిసలాట ఘటనను తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన వారిని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. డీజీపీ టీటీడీ చైర్మన్ తో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీటీడీ నిర్లక్ష్యంపై బాబు సీరియస్ అయ్యారు. మరికొద్దిసేపట్లో బాబు తిరుపతికి చేరుకోనున్నారు. రియా స్విమ్స్ లో క్షతగాత్రులతో పాటు బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. కాగా గాయాలైన వారిలో మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అలాగే స్వల్ప గాయాలతో బయటపడిన వారు ట్రీట్మెంట్ తర్వాత కోలుకుంటున్నారు. అయితే తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మృతుల వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక మొత్తం మృతుల్లో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నట్లు తెలిపారు. అలాగే మృతులు బుద్దోటి నాయుడు బాబు నర్సీపట్నానికి చెందిన వ్యక్తిగా గుర్తించాడు. విశాఖకు చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మల, తమిళనాడు రాష్ట్రంలోని సేలంకు చెందిన మల్లికగా మృతులను గుర్తించారు. కాగా ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి స్పందించారు. ఇది పూర్తిగా టీటీడీ వైఫల్యమన్నారు. ఈ ఘటనకు సీఎం చంద్రబాబు బాధ్యత వహించారని విమర్శించారు. స్వామి సేవలో తరించాల్సినటువంటి ఉద్యోగస్తులు చంద్రబాబు గారి సేవలో మునిగినప్పుడు చంద్రబాబు గారు చేసినటువంటి తప్పిదానికి ఆయనకు శిక్ష పడాలి. ఆయన సేవలో ప్రభుత్వ అధికారులుగా ఉండినటువంటి వ్యక్తులు దైవ సేవలోనూ లా అండ్ ఆర్డర్లను కాపాడాలనేటువంటి దాంట్లోనూ లేకుండా ఉండినందుకు వీళ్లకు శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు గారు చేస్తున్నటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అది ఎత్తి చూపటం. భగవంతుని లీలలు ఒక రకంగా ఉండవు, ఈ రకంగా అది చూపబడ్డది. చంద్రబాబు తప్పిదాల వలనే ఇలాంటివి. చంద్రబాబు గతంలో కూడా ఈ తప్పిదాలు చేసినాడు కాబట్టి కదా గోదావరి పుష్కరాలలో 30 మందికి పైగా చనిపోయినారు. ఎవరిని అరెస్టు చేయాలంటే బాధ్యత వహించిన ఈ క్యూ లైన్ల పర్యవేక్షణ దగ్గర నుంచి అసలు కొండ మీద భక్తులకు సంబంధించిన వ్యవహారాలలో ఎక్కువ బాధ్యత ఉన్నది ఆ వెంకన్న చౌదరికి. చంద్రబాబు గారి పరమ భక్తుడైనటువంటి వెంకన్న చౌదరికి ఉన్నది. ఆయన మీద ఎక్కువ బాధ్యత ఉన్నది. అలాగే ఎస్పీ మీద చాలా బాధ్యత ఉన్నది. ఎస్పీ స్థాయి తర్వాత కింది అధికారులకు కూడా బాధ్యత ఉన్నది. కొండ మీద ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్ కూడా బాధ్యత ఉన్నది. అంటే రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి తొక్కిసలాట ఘటన అందరిలో మహా విషాదాన్ని నింపింది. వెంకన్న సన్నిధిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందగా మరో 40 మందికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ నేతలు విషాదం వ్యక్తం చేశారు. ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరికొద్ది సేపట్లోనే సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. మొత్తం మీద అంటే నిన్న విష్ణునివాసం వద్ద జరిగినటువంటి ఏదైతే భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం, దాని తర్వాత 6 మంది కూడా ఇప్పటికే కూడా చనిపోయిన నేపథ్యంలో దాదాపుగా 40 మంది వరకు కూడా ఇప్పటికే తిరుపతి సిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించి లక్షలాది మంది భక్తులు తిరుపతికి చేరుకున్న కారణంగానే ఒక్కసారిగా క్యూ లైన్ల వద్ద అంటే తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి 8 ప్రాంతాల్లో దాదాపుగా
100 కౌంటర్స్ వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఒక్కసారిగా టికెట్స్ ఓపెన్ చేసే సమయంలో ఒక్కసారిగా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున లోపలికి చొచ్చుకొని వచ్చిన కారణంగానే గేట్లన్నీ బద్దలు చేసుకుని లోపలికి వచ్చిన కారణంగానే ఈ రకంగా తోపులాట్లు తొక్కిసలాట్లు జరిగాయి. ఇందులో 6 మంది చనిపోవడం జరిగింది. 40 మంది వరకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇప్పుడే మనం చూసాం, కాసేపటి క్రితం కూడా మాజీ బోర్డు సభ్యులు, మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. కేవలం టీటీడీ అధికారుల నిర్లక్ష్యం, అదే విధంగానే ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిర్లక్ష్యంగా ఉన్న కారణంగానే కొంతమంది అధికారులు, లక్షలాది మంది భక్తులు తిరుపతికి వస్తారు, వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రియారిటీ ఉంటుంది, మరి వాళ్ళకందరికీ కూడా దర్శన ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత టీటీడీ పైన ఉంటుంది. అధికారులు కేవలం నిర్లక్ష్యపూరితంగా ఉన్న కారణంగానే ఈ రకమైనటువంటి ఘటన జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కూడా డిమాండ్ చేయడం జరిగింది. మొత్తం మీద చూస్తే నిన్న జరిగినటువంటి ఘటనలో ఇప్పటికే 6 మంది చనిపోయారు, 40 మంది వరకు కూడా తీవ్రంగా గాయాలైతే ఇందులో 16 మంది వరకు కూడా ఇప్పటికే కూడా తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. మరింత మెరుగైనటువంటి వాళ్ళకు వైద్య సేవల కోసం తిరుపతి సిమ్స్ కి వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. వాళ్ళు ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. తమిళనాడు నుంచి కొంతమంది భక్తులు, కర్ణాటక నుంచి కొంతమంది భక్తులు బృందం వచ్చింది. అదేవిధంగానే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చిన నేపథ్యంలో వీళ్ళలో కొంతమందికి ఈ రకమైనటువంటి గాయాలవడం, కొంతమంది చనిపోవడం జరిగింది. అయితే వైకుంఠ ఏకాదశి చాలా ప్రియారిటీ దర్శనం. శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఈ 2 రోజులు మాత్రం పెద్ద ఎత్తున వస్తారు. ఆ డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే 10 రోజుల పాటు కూడా ఈ వైకుంఠ ద్వారాలు తెరిచే విధంగానే టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ నిన్న ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్ల వద్దకు చేరుకోవడం, దాని తర్వాత సోమవారికి సంబంధించినటువంటి టికెట్లు తీసుకోవడానికి క్యూ లైన్ లో వెళ్తున్న సమయంలో విష్ణు నివాసం వద్ద కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా ఒక్కసారిగా గేట్లన్నీ కూడా బద్దలు చేసుకుని లోపలికి వెళ్లి టికెట్స్ కోసం పోటీ పడినటువంటి పరిస్థితి. దీంట్లో ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉంది అనేది ఇప్పటికే కూడా ప్రాథమికంగా తిరుపతి ఎస్పీ నిర్ధారణ చేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. సీసీ కెమెరాలను ఇప్పటికే కూడా పరిశీలన చేస్తున్నారు. అంచెలంచెలుగా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళని నిలువరించలేకపోయారు అనే దానిపైన ఇప్పటికే కూడా దర్యాప్తు అనేది ప్రారంభం అవడం జరిగింది. గతంలో మనం చూస్తే ఎప్పుడూ లేని విధంగా కూడా గతంలో 5 సంవత్సరాలు ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. కానీ కేవలం ఇవాళ వైకుంఠ ఏకాదశికి లక్షలాది మంది భక్తులు వస్తున్నారని తెలిసినప్పటికీ కూడా కేవలం కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది పొరపాట, లేదంటే పై స్థాయిలో ఉన్న అధికారుల మేనేజ్మెంట్ లో లోపాలు ఉన్నాయా అనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేది ప్రధానంగా భక్తుల డిమాండ్. అయితే మరి కాసేపట్లో మాత్రం ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడికి తిరుపతికి చేరుకోబోతున్నారు. ఆయన తిరుపతిలో ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులతో మాట్లాడతారు. దాని తర్వాత అధికారులతో కూడా సమీక్ష నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంకా 10 రోజుల పాటు కూడా ఈ దర్శనాలన్నీ కూడా కొనసాగుతాయి కాబట్టి నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారనే దానిపైన కూడా అధికారులను నిలదీసే అవకాశం అయితే ఉంది. నిన్న కూడా ఆయన ఫోన్ లో తిరుపతి ఎస్పీ, అదేవిధంగా ఈవో, అడిషనల్ ఈవో, అదేవిధంగా చైర్మన్ తో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇంతమంది లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా ఎందుకు మీరు ముందస్తు చర్యలు తీసుకోలేకపోయారు, ఎందుకు వాళ్ళకు భద్రతను కట్టుదిట్టం చేయలేకపోయారు అనే దానిపైన మాత్రం ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా జరిగిన ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టు పరిస్థితి. యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేదంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సోమవారికి సంబంధించినటువంటి భక్తులందరూ కూడా ఒక్కసారిగా తిరుపతిలో అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి ఆందోళన వాళ్ళలో కనపడింది. మొత్తం మీద దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది ప్రభుత్వం కూడా. దీనిపైన కఠిన చర్యలు అయితే తీసుకుంటామంటున్నారు. కానీ పోయినటువంటి భక్తుల ప్రాణాలు తిరిగి తీసుకురాలేము కాబట్టి మరోసారి ఇలాంటి ఘటన మాత్రం జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా టీటీడీ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. సోమవారికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకందరికీ కూడా పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి కూడా మేము రిటర్న్ పంపిస్తాం. ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా దగ్గరుండి మేము భరోసా కల్పిస్తామంటూ కూడా చెప్తున్నారు. చూద్దాం మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా తిరుపతికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆయన ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు, ఏ విధంగా అధికారుల పైన చర్యలు తీసుకుంటారు, రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఘటన ఎందుకు జరిగింది ఏంటనే దానిపైన ఇప్పటికే కూడా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాబట్టి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి, కొంతమంది అధికారులు, కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అంటే ఒకవైపు అంటే కౌంటర్స్ లో టికెట్స్ పంపిణీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా క్యూ లైన్లన్నీ వదిలిపెట్టేసిన కారణంగానే ఆ స్టాంపిడ్ తోపులాట్లు జరిగాయి. ఆ సందర్భంగా మహిళలు లోపలికి వెళ్ళడం, వాళ్ళు అంటే ఆ స్టాంపిడ్స్ తొక్కిసలాట్లు ఒకరిపైన ఒకరు పడి ఈ విధంగా
చనిపోయినట్లు కూడా ప్రాథమిక నిర్ధారణ చేయడం జరిగింది. అసలు ఆ గేట్లు ఎందుకు ఆ సమయంలో ఓపెన్ చేయాల్సిన అవసరం వచ్చింది, అదే విధంగానే ఆ గేట్లకు సంబంధించినటువంటి భద్రతా పరంగా ఎవరు చూస్తున్నారు ఏంటనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే గోపీనాథ్ చెప్పండి, ఓవైపు వైసీపీ కానీ అంటే ప్రతిపక్షం ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేస్తూ ఉంది. అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, 7 లక్షల టికెట్లు ఇచ్చేందుకు కేవలం 8 కౌంటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. అంటే ఒక్కో కౌంటర్కి 1,00,000 మంది మాత్రం వస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో తొక్కిసలాట జరగదా? ఎవరి బాధ్యత అనుకోవాలి, ఎవరి తప్పనుకోవాలి? ముందుగా అంచనా వేయలేకపోయారా? దీనికి సంబంధించి టీటీడీ ఏం చెప్తుంది? అంటే ప్రధానంగా 10 రోజుల పాటు ఉన్నటువంటి ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, దాని తర్వాత దర్శనాలకు సంబంధించి ఎంతో ప్రియారిటీ ఉంటుంది. అంటే గతంలో 2 రోజులు మాత్రమే, అంటే ఏకాదశి, ద్వాదశి సోమవారికి సంబంధించి ఏమిరా అంటే మహావిష్ణువు ప్రతిరూపంగా వెంకటేశ్వర స్వామిని భక్తులు కొలుస్తారు. మరి ఆయనే తిరుమలలో వెలిసి ఉన్నారు కాబట్టి ఆయన దర్శనం చేసుకుని, ఆయన జన్మ నక్షత్రం రోజు ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకుని మోక్ష మార్గం, అంటే జీవితంలో ఒకసారైనా ఆ వైకుంఠ ద్వారాల గుండా వెళ్ళాలనేది భక్తుల విశ్వాసం. అందువల్లనే ఆ దర్శనాలకు సంబంధించి అంత ప్రియారిటీ ఉంటుంది. అందువల్ల 2 రోజుల పాటు కంటిన్యూగా ఏకాదశి, ద్వాదశి ఏర్పాట్లు చేస్తారు కాబట్టి కంటిన్యూగా మరికొన్ని రోజుల పాటుగా ఏర్పాటు చేయగలిగితే ఈ పెద్ద ఎత్తున వచ్చే లక్షలాది మంది భక్తులకు అందరికీ అవకాశం కల్పించవచ్చు. ఆ 2 రోజులే గాన గతంలో లాగానే కొనసాగిస్తే ఇలాంటి తోపులాట్లు, తొక్కిసలాట్లే గతంలో జరిగి చాలా మంది కూడా గాయాలయ్యి కొంతమంది చనిపోవడం జరిగింది. అందువల్లనే గతంలో బోర్డు 10 రోజుల పాటు ఏర్పాట్లు చేశారు. 10 రోజులు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా నిన్న జరిగిన ఘటన గతంలో ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే 10 రోజుల పాటు రోజుకు 70 నుంచి 80 వేల మంది దర్శనం చేసుకున్నప్పటికీ కూడా దాదాపుగా 7 నుంచి 8 లక్షల మంది స్వామివారిని 10 రోజుల్లో దర్శనం చేసుకోవచ్చు. కానీ నిన్న ఎంతమంది దర్శనానికి వచ్చినప్పటికీ కూడా ఆ టోకన్స్ కోసం ఎంత అంటే ఎక్కువగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళకి కాకుండా తిరుమలకి వెళ్ళినటువంటి భక్తులకి అక్కడే గాన ప్రత్యేకంగా కౌంటర్లు గానీ ఏర్పాటు చేసి అక్కడే గానీ ఇవ్వగలిగి ఉంటే గాన ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు. కేవలం వాళ్ళని తిరుపతిలోనే నిలువరింపజేసి తిరుపతిలోనే 8 ప్రాంతాల్లో దాదాపు 100 కౌంటర్ల వరకు కూడా ఏర్పాటు చేసి ఆ టైం స్లాట్ టోకన్లు ఇచ్చిన కారణంగానే ఈ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే తిరుమలలో ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతి కౌంటర్ వద్ద కూడా దాదాపుగా 5 నుంచి 7 వేల మంది బహుశా అంటే అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల జనాభా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఎక్కువ మందిని ఉండే అవకాశం అయితే లేదు. అదే తిరుమలలో అయితే చాలా ప్రాంతాలు విరివిగా ఈ టోకన్స్ కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికి కూడా భక్తులు తిరుమలకు వస్తారు కాబట్టి చెట్టు కిందలైనా సరే, లేదంటే కౌంటర్ల వద్ద అయినా సరే, లేదంటే షెడ్ల వద్ద అయినా సరే, ఎక్కడైనా సరే వాళ్ళు తలదాచుకుని ఆ టోకన్లు పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆ పరిస్థితి లేకుండా కేవలం తిరుపతిలో ఈ కౌంటర్లు ఏర్పాటు చేసిన కారణంగానే ఈ రకమైనటువంటి ప్రభావం వచ్చిందని చాలా మంది చెప్తున్నారు. భక్తులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. కేవలం తిరుపతిలో 8 ప్రాంతాల్లో ఈ దాదాపు 100 కౌంటర్లు ఏర్పాటు చేసిన కారణంగా ఈ విష్ణు నివాసం వద్ద, అంటే రైల్వే స్టేషన్ దిగిన వెంటనే అక్కడికి చాలా మంది భక్తులు చేరుకుంటారు కాబట్టి ఈ రకమైనటువంటి తొక్కిసలాట్లు జరిగాయి. అందువల్లనే ఇంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మాత్రం ఒక పోలీస్ అధికారి, మరికొంతమంది సిబ్బంది, మరికొంతమంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కౌంటర్స్ ఓపెన్ చేసే సమయంలో, టోకన్స్ ఇచ్చే సమయంలో ఒక్కసారిగా గేట్లన్నీ వదిలిపెట్టేసి చేతులు ఎత్తేసిన కారణంగానే వందలాది మంది, వేలాది మంది భక్తులంతా కూడా లోపలికి తెచ్చుకొని వెళ్లి ముందున్నటువంటి భక్తుల పైన పడడం, దాని తర్వాత వాళ్ళందరూ కూడా ఆ గేట్స్, ఇనుప గేట్లలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయి అక్కడే కూడా వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. అయితే దీనిపైన మాత్రం నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అందువల్లనే అనుక్షణం, అంటే నిన్న ఉదయం 10 గంటల నుంచి కూడా ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల్లో ప్రతి మినిట్ టు మినిట్ ని ప్రతి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒకవేళ అధిక రద్దీ వస్తున్న సమయంలో వాళ్ళందరినీ వేరే కౌంటర్లోకి ఎందుకు బదలాయింపు చేయలేదు, వాళ్ళకి ఎందుకు అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, ఎంతో మంది వందలాది మంది ఈ కౌంటర్ల వద్దకు వస్తున్న సందర్భంగా వాళ్ళందరినీ ఇతర ప్రాంతాలకు ఎందుకు డైవర్ట్ చేయలేకపోయారు, ఎందుకు ఇంత పెద్ద మేనేజ్మెంట్, టీటీడీ అధికారులు, సిబ్బంది, లేదంటే స్థానిక పోలీసులు ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా ఎందుకు దీన్ని చేతులు ఎత్తేసి వదిలిపెట్టేశారు, భక్తులు ఈ రకంగా తోపులాట్లకు గురై తొక్కిసలాట్లు ఎందుకు చనిపోయే రకంగా జరిగిందనే దానిపైన మాత్రం ఇప్పటికే టీటీడీ కూడా విచారణకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా తిరుపతికి చేరుకుంటాడు కాబట్టి రాత్రి కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ కూడా
నేను ఎన్నో సందర్భాల్లో గత 2-3 రోజుల నుంచి కూడా వారం 10 రోజుల నుంచి కూడా టీటీడీ అధికారులకు చెప్పాను, అదేవిధంగా తిరుపతి ఎస్పీకి చెప్పాను. మీరు ఆసామాషిగా ఈ విషయాన్ని తీసుకోబాకండి, లక్షలాది మంది భక్తులు వస్తారు, మరి ఆ సందర్భంగా క్యూ లైన్ల మేనేజ్మెంట్ లో ఏదైనా సరే లోపాలు వస్తే ఇది చాలా రకాలుగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, భక్తుల ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పి నేను ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ రకంగా జరిగింది. దీనిపైన మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. అదేవిధంగానే ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా అనేటటువంటి అనుమానాలు కూడా చాలా మందికి వస్తున్నాయి. నిజంగా ఎవరైనా సరే దీని వెనకాల ఉండి ఈ రకంగా క్యూ లైన్ల మేనేజ్మెంట్ లో పూర్తిగా వైఫల్యం చెందే విధంగా దాని ద్వారా టీటీడీకి లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కూడా ఎవరైనా సరే వ్యవహరించారా అనే దానిపైన కూడా కొన్ని అనుమానాలు అనేది వాటిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద మాత్రం ఇది ఒక ఘోరమైనటువంటి దుర్ఘటనగానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే టీటీడీ లాంటి ఇంత పెద్ద ధార్మిక సంస్థలు గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎందుకంటే ఒక ఇంత టెక్నాలజీ పెరిగింది, అనుక్షణం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీటీడీ విజిలెన్స్ అధికారులు సిబ్బంది సపరేట్ ఉంటుంది. స్థానిక పోలీసులు నిన్న ఒక్క రోజు మాత్రమే దాదాపు 4,000 నుంచి 5,000 మంది పోలీసుల్ని అన్ని కౌంటర్ల వద్ద ఏర్పాట్లు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని ఈ క్యూ లైన్ల మేనేజ్మెంట్ గా నిర్వహించుంటే ఈ రకమైనటువంటి ఘటన జరిగి ఉండేది కాదు. కేవలం వాళ్ళు అక్కడ విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా కేవలం చేతులు ఎత్తేసి భక్తుల్ని వాళ్ళ పాటికి వదిలిపెట్టేసిన కారణంగానే ఈ ఘోర దుర్ఘటన జరిగిందంటూ కూడా ఆరోపణలు వస్తాయి. దీనిపైన మాత్రం మరి కాసేపట్లో ముఖ్యమంత్రి తిరుపతికి చేరుకుని దీనిపైన సమీక్ష చేస్తారు. దాని తర్వాత దర్యాప్తు చేసి బాధితులను పరామర్శించిన తర్వాత చర్యలు కూడా తీసుకుంటారు. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.